సంగారెడ్డి జిల్లా జైరాబాద్ మండలం కొత్తూరు బి గ్రామంలో ఏర్పాటు చేసిన షుగర్ ఫ్యాక్టరీ మూతపడి 1 సంవత్సరం అవుతోంది. గతంలోనే ఈ యొక్క ఫ్యాక్టరీ మీద 24 కోట్లు అప్పు తీసుకున్నారు. ఆర్ఆర్ యాక్ట్ కింద దీన్ని ఆగస్టు 14న వేలం వేయబోతున్నారు. కార్మికులకు 5 కోట్ల చిల్లర బకాయిలు ఉన్నది. రైతులకు సుమారు 40 లక్షలు చెల్లించాల్సింది ఉన్నట్టుగా కొంత తెలుస్తుంది. దీంతో పాటు ఈ కార్మికులంతా కూడా రోడ్డు మీద పడి సంవత్సర కాలం అవుతున్నా కానీ జీతవేతనాలు ఇస్తామంటున్నారు. గతంలో పిఎఫ్ ఏఎస్ఐ కట్ చేసిన నిధులు కూడా వాళ్ళు ఖర్చు చేసారు. ఇప్పటివరకు ఇవ్వలేక పరిస్థితి ఉంది. ఈ కార్మికులంతా రోజు ఇక్కడికి వచ్చిపోతున్నారు. 14 నెలల నుంచి కూడా వీళ్ళు ఇదే పరిస్థితి ఉంది. నిజంగా ఎందుకు మూతపడ్డది, కారణాలు ఏం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చాలామంది కార్మికులు ఉన్నారు. 160 మంది యొక్క పరిశ్రమలో పనిచేస్తున్నారు. రోజు 3,500 నుంచి 5,000 వరకు ఆ చెరుకు గానుగాడించేది. దాదాపు ఇక్కడ 2 లక్షలు 3 లక్షల చెరుకు ప్రతి సంవత్సరం వచ్చేది. ఈ సంవత్సరం మాత్రం రాలేదు, మూతపడ్డది. ఇక్కడ చెరుకు పండించే రైతులంతా కూడా పక్క ప్రదేశాలకు వెళ్ళి ఆ చెరుకును అమ్ముకునే పరిస్థితి వచ్చింది. అసలు కార్మికులు ఉన్నారు, అసలు ఏం జరిగింది, ఎందుకు మూతపడ్డది పరిశ్రమ, అసలు ఏంటి? ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ మేము గతం 14 నెలల నుంచి ఫ్యాక్టరీ మూతపడ్డది. దీనికి లీజుకు తీసుకునేటోళ్ళు వచ్చి చూసిపోతున్నారు. ఫ్యాక్టరీ అమ్మడానికి చూపిస్తున్నారు. ఆర్ఆర్ యాక్ట్ నడుస్తున్నది. ఎంప్లాయీస్కు డబ్బులు ఇస్తలేరు. 14 నెలల నుంచి జీతాలు లేవు, ఏం లేవు. దీనా స్థితిలో ఉన్న ఎంప్లాయీస్ ఇక్కడ చెరుకు లేదని కాదు, 7-8 లక్షల టన్నుల చెరుకు ఉంటుంది ఇక్కడ ఏరియాలో, చుట్టుపక్కల ఏరియాలో. ఇక్కడ తెలంగాణలో మొత్తం మీద ఏ ఫ్యాక్టరీకి లేనంత చెరుకు ఇక్కడ మన కొత్తూరు ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీలో ఉన్నది. కాబట్టి దీన్ని ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే దీన్ని జిల్లా కలెక్టర్ కానీ ఇతర వాళ్ళు కానీ ఎవరైనా కానీ దీన్ని స్పందించి ఇక్కడ దీన్ని ఎంప్లాయీస్కు డబ్బులు ఇప్పించి ఫ్యాక్టరీ రన్ చేయాలని మేము ఇక్కడ ఎంప్లాయీస్ తరఫున కోరుతున్నాము. ఇక్కడ చెరుకు రైతులు కూడా వాళ్ళకి చాలా తిప్పలు అవుతున్నది. చాలా అంటే చాలా ఇక్కడ 400-500 రూపాయలు చాలా తక్కువ వస్తున్నాయి. ఎంప్లాయీస్కి అయితే మరీ ఘోరం ఉన్నది. ఇప్పుడు ఇక్కడ నీళ్లు లేవు తాగడానికి, క్యాంటీన్ బంద్ చేసిండ్రు. ఇప్పుడు వాటర్ కూడా లేవు. వస్తున్నాం పోతున్నాం. ఇక్కడ కనీసం ఏమీ లేని పరిస్థితులు ఉన్నారు ఎంప్లాయీస్. అంటే మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? నడిపించాలంటున్నారా, లేకుంటే ఇంకా వాస్తవానికి అసలు ఎందుకు మూతపడ్డది, అసలు కారణాలు ఏంటి? కారణం ఇక్కడ రైతులకు డబ్బులు ఇవ్వకపోవడానికే ప్రధాన కారణం. రైతులకు డబ్బులు ఇస్తే చెరుకు బ్రహ్మాండమైన ఫ్యాక్టరీ నడుస్తుంది. రైతులకు విసుకొస్తున్నది. విసుకొచ్చి దీనికి ఈ మేనేజ్మెంట్ వాళ్ళు విసుగు తెస్తున్నారు. రైతులకు విసుగు తెచ్చి దీన్ని మూతేయాలి, ఎక్కడో వేరే వాళ్ళ కన్నేసిండ్రు. ఇక్కడ పక్కకు ల్యాండ్ అమ్మిండ్రు, వెనుకకు ల్యాండ్ అమ్మిండ్రు. దీని మీద పెద్ద పెద్ద వాళ్ళ కన్నులు ఉన్నాయంట. ఆ కన్నులు ఉన్న దానికి దీనికి మొత్తం మీద మూతేయాలని చూస్తున్నారు. రైతులకు మాకు ఎంప్లాయీస్కు ఇక్కడ పెద్ద ఒక హార్ట్ లాంటి ఇది ఫ్యాక్టరీ మాకు బాగారెడ్డి సాబ్ పెట్టిండు. బాగారెడ్డి సాబ్ పెట్టిన నుంచి ఇదివరకు దాకా మంచిగా నడిచింది. గతంలో 14 నెలల సంది వినోద్ బేడికి లీజుకి ఇచ్చిండ్రు, లీజుకి నడిపించిండు, ఇడిచిపెట్టిపోయాడు. చాలామంది కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు. కలెక్టర్ ఇక్కడికి రావడం జరిగింది. మీరు ధర్నా చేస్తే మీకు ఏమని హామీ ఇచ్చారు? మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఎట్లా ఇస్తా అని చెప్పారు? డబ్బులు ఇప్పిస్తామే అంటున్నారు. ఈరోజు రేపు అంటున్నారు. ఇంట్లో మధ్యలో కీజరాఫై డైరెక్టర్ అని వచ్చిండు. ఆయన కూడా ఈరోజు ఇస్తాం, రేపు ఇస్తాం, ఎల్లుండి ఇస్తాం, వారంకోసారి నెలకోసారి ఇదే చెప్పుకుంటా ఇప్పుడు ఆర్ఆర్ యాక్ట్ వచ్చింది. ప్రతి ఫ్యాక్టరీ వాళ్ళు బయటికి వెళ్ళి మహారాష్ట్ర వాళ్ళు వచ్చి చూసిపోతున్నాం. మేము లీజుకైనా నడిపిస్తాము, అమ్మితే కొనడానికి తయారున్నాము. అదేవిధంగా ఈరోజు కూడా ఎవరో వచ్చి చూసిపోయినరు, నడిపిస్తాము. ఎన్సీఎల్టీ కేసు ఉన్నదంట. ఎన్సీఎల్టీ వాళ్ళు అక్కడ నుంచి కూడా చూసిపోతున్నారు. ఇక నడిపించాలని కోరుతున్నాం. బకాయిలందరికీ రైతులకు ఇచ్చి మాకు కూడా 5 కోట్ల చిల్లర మాకు డబ్బులు బకాయి ఉన్నది. పిఎఫ్ కడతలేరు మా దగ్గర. కట్ చేసి కూడా పిఎఫ్ కడతలేరు, ఎల్ఐసి కట్టలేరు, ఏం కడతలేరు. మా దగ్గర కట్ చేసుకుంటారు కానీ కడతలేరు. ఈ పరిశ్రమను వేలం పెట్టి అమ్మేస్తామంటున్నారు 14 ఆగస్టు 14 నాడు. ఒకవేళ మీకు రావాల్సిన బెనిఫిట్స్ రాకపోతే వేలంకు మీరు ఏమైనా ముందు కానీ లేకుంటే మీకు ఏమైనా హామీ రాకపోతే మీ ప్లాన్ ఏంది, మీ ప్రణాళిక ఏంటి? ఇప్పటిదాకా ప్రణాళిక అయితే ఏం లేదు. ఈ ఆర్ఆర్ యాక్ట్ అమ్మడానికి వేలానికి పోతే మేము కార్యాచరణ ప్రకటిస్తాం. ఏదైనా కానీ కార్యాచరణ తెగించినాం. కొట్లాడడానికి రెడీ ఉన్నాం. ఇక అన్నిటికీ రెడీ ఉన్నాం. మాకు కుతికేదాకా వచ్చిపోయింది. మాకు మంచినీళ్ళు తాగడానికి లేవు. ఇక్కడ ఫ్యాక్టరీలో వస్తున్నాం, రొట్టెలు కట్టుకొసుకుంటున్నాం, తింటున్నాం, పోతున్నాం.
ఈ పిల్లల పరిస్థితి ఎడ్యుకేషన్ 14 జీతాలు వస్తాయి, గత బకాయి ఉన్నాయి, అసలు పరిస్థితి ఎలా ఉంది? ఇప్పటిదాకా మాకు ఫీజులు కట్టడానికి లేవు పైసలు. ఫీజులు కట్టడానికి స్కూల్లోకి వెళ్ళి ప్రైవేట్ స్కూల్లో చదివిద్దాం అనుకుంటే తీసి వాళ్ళకి ఫీజు కట్టే పరిస్థితులు లేము. తీసుకుపోయి గవర్నమెంట్ స్కూల్లో వేసుకొని ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో వేసుకో పరిస్థితి వచ్చింది మాకు. ఇక పిల్లల భవిష్యత్తు ఏమున్నది? ఇక మా భవిష్యత్తే చక్కగా లేదు, పిల్లల భవిష్యత్తు ఏం చక్కగా ఉంటుంది? గతంలో ఇదే మాదిరిగా నడిస్తే మాకు చాలా దీనా స్థితిలోకి వచ్చినాం. మాకు ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని మన రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ గారు, మంత్రి మా దామోదర రాజనరసింహ గారు దీన్ని చొరవ తీసుకొని ముందుకు నడిపించాలని కోరుచున్నాం. మీరు 2 రోజులు చేస్తున్నారు, మీకు ఎంత రావాలి, అసలు మీ పరిస్థితి ఏంటి? అసలు నిజంగానే ఇప్పుడు బంద్ చేసిన 14 నెలల నుంచి ఏం చేస్తున్నారు? పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది. ఈ ఫ్యాక్టరీ నడిపితేనే బాగుంటుంది, ఎందుకంటే మొత్తము దిగజారిన పరిస్థితి మాది అయిపోయింది. ఫ్యాక్టరీ నడపలేకపోతున్నారు. ఇందులో ఈ పొద్దు రేపు అని మేనేజ్మెంటు చాలా ఘోరంగా చేస్తున్నది. ఇంతకుముందు ఆర్యాక్టివ్ తెచ్చినాము, అప్పుడు కూడా ఇదే విధంగా ఈరోజు ఇస్తాం రేపు ఇస్తాము అది ఎగ్గొట్టిర్రు. మధ్యలో ఏదో కిజోరా వచ్చి అమౌంట్ వేసి అది వేలం చేయలేదు. ఇప్పుడు మళ్ళీ ఆర్యాక్టివ్ తెచ్చినాం. ఆర్యాక్టివ్ తెచ్చినాక కూడా మళ్ళీ అది చేస్తాం ఇది చేస్తాము, 2 రోజులు ఇస్తాము, అది ఇస్తాం ఏదో ఈ విధంగా ఇది చేస్తున్నారు. కానీ ఏది చేయడం లేదు, మాకు ఇదే విధంగా దింపుతున్నారు. మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. చూడొచ్చు, మిగతా చాలామంది కార్మికులు ఉన్నారు. అసలు మీరు ఇంట్లో ఏం పని చేస్తారో, మీకు ఎన్ని నెలల నుంచి బకాయిలు రావాలి, అసలు ఏమంటున్నారు? 14 నెలల నుంచి బకాయిలు రావాలి మాకు. మేము ప్రాసెస్ డిపార్ట్మెంట్లో చేస్తాము. ఇప్పటిదాకా ఎవరు కూడా ఆదుకోలేదు. ఈ కలెక్టర్ అమ్మనే కొంచెం ఆదుకోవాలని మేము అనుకుంటున్నాము. ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాం. 14 నెలల జీతాలు రావాలి. అసలు జీతాలు లేక చాలా ఘోర పరిస్థితుల్లో కార్మికులు వెళ్ళిపోయినారు. ఇప్పటి వరకు స్కూల్ ఫీజు కట్టలేదు. ఇప్పుడు రీసెంట్గానే మా అమ్మాయి పెళ్లి కూడా చేసినాం, అప్పులు తెచ్చి చేసినాం. గత ప్రభుత్వము ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావు కూడా మీ ఫ్యాక్టరీ మీద మాట్లాడడం జరిగింది. అప్పుడు హామీ ఇచ్చారు. ఆ హామీలు ఎంతవరకు నెరవేరినాయి? అక్కడ ఏం నెరవేరలేదు. కావాలి మీటింగ్కు వాళ్ళు సక్సెస్ఫుల్ చేసుకున్నారు. మీటింగ్ కాగానే మళ్ళీ మాకు ఎంప్లాయీలకు మర్చిపోయారు. వీళ్ళంతా కూడా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దగ్గర కావచ్చు, జిల్లా మంత్రి అప్పుడున్న ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు దగ్గరికి వెళ్ళారు. నిజంగానే ఇప్పుడున్న దామోదర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళారు. రేవంత్ రెడ్డిని కూడా వాళ్ళు మొరపెట్టుకుంటున్నారు. ఈ ఫ్యాక్టరీ లాభాల్లో ఉంది, కొన్ని క్రియేటివ్ చేసుకొని గతంలో ఉన్న వాళ్ళకి లీజుకి ఇవ్వడం వల్ల మూతపడే దగ్గరికి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా ఫ్యాక్టరీ ఓపెన్ చేసి నడిపించాలని వాళ్ళు ప్రాధాన్యపడుతున్న విషయం అయితే మనం చూస్తున్నాం. మనం చూడొచ్చు, ముందా ఈ ఫ్యాక్టరీ సంబంధించిన ల్యాండ్ని కూడా గతంలోనే వేలం వేసి అమ్మారు. ఆ తర్వాత వెనక సైడ్ ఉన్న కూడా ల్యాండ్ని వేలం వేసి అమ్మారు. గతంలో చాలా సందర్భాల్లో కూడా వేలానికి వీళ్ళంతా కూడా సహకరించారు. గతంలో ఇక్కడ కొన్ని నివాసాలు ఉండే కూడా అప్పుడు వాళ్ళందరికీ కూడా హెచ్ఆర్ చెప్పి అక్కడి నుంచి కాల్ చేయించారు. ఆ తర్వాత వాళ్ళకి ఎవరికి ఇవ్వలేని పరిస్థితి ఉంది. దాదాపు ఫ్యాక్టరీలో ఉన్న వాళ్ళకు కూడా ఎలాంటి ఇంటిమేషన్ లేకుండానే ఒకటి అన్ని తొలగించుకుంటూ పోతున్నారు. గతంలో వీళ్ళంతా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తే ఇక్కడ ఉన్న మిషనరీస్ నడవవు, వాటిని కొత్తగా బిగించాలని చెప్పారు. ఇక్కడ కార్మికులను అడిగితే మాత్రం వాళ్ళు చెప్తున్నారు ఖచ్చితంగా 1 సంవత్సరం క్రితమే బంద్ అయింది కనుక ఖచ్చితంగా ఇదంతా నడిచే అవకాశాలు అంటున్నారు. నిజంగా ఆ మిషనరీస్ కూడా పనిచేయని చెప్పి యాజమాన్యం కూడా కలెక్టర్కు ఒక నివేదిక ఇచ్చారు. ఆ విషయం తెలుసా? నిజంగా మిషనరీస్ నడిచే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఓపెన్ చేస్తే? నడుస్తాయి. ఇప్పటికీ 3 నెలల్లో ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తారు. మిషన్లు ఏం ఖరాబ్ కాలేవు. ఒకటి బాయిలర్, ఒకటి మన టర్బన్, ఒకటి 2 వేస్తే బ్రహ్మాండంగా నడుస్తుంది. 3,000-3,500 దాకా కెపాసిటీ ఉన్నది, నడుస్తుంది. దీని కెపాసిటీ 5,000 దాకా. 3,500 అయితే ప్రజెంట్ ఇప్పుడు 3 నెలల్లో ఫ్యాక్టరీ రన్ చేస్తారు. మీరు ప్రభుత్వం చొరవ తీసుకొని మేనేజ్మెంట్ కొత్తదాన్ని తెస్తారా, మళ్ళీ ఈయనకే కంటిన్యూ చేస్తారా? ఏదన్నా ఒకటి చొరవ తీసుకొని మేము వర్కర్గా 3 నెలల్లో దీని ఫ్యాక్టరీని రన్ చేసుకుంటాం. మీరు ముందుకు రండి. ప్రభుత్వం కూడా కొంచెం రేవంత్ రెడ్డి దృష్టి దాకా తీసుకుపోయి రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని దీన్ని ముందుకు నడిపించే విధంగా దీని మీద కొన్ని వేల మంది బతుకుతున్నారు. ఒక షాపు, బట్టల షాపోడు, కిరాణ్ షాపోడు, మెకానిక్ షాపు, ట్రాక్టర్, లారీ డ్రైవర్లు, ప్రతి కుటుంబం ఇంచుమించు 15-20 వేల మంది దీని మీద బతుకుతున్నారు. ఇది ఒక ఫ్యాక్టరీ. చుట్టుపక్కల మన తెలంగాణ లోపల దీనికి ఉన్నంత చెరుకు ఏ ఫ్యాక్టరీకి లేదు. కాబట్టి దీన్ని కాపాడుకోవాలని మేము సాయశక్తుల ప్రభుత్వానికి విన్నవిస్తున్నాము. సాయశక్తుల మా మేనేజ్మెంట్ కూడా సహకరిస్తున్నాము. అదేవిధంగా మాకు వచ్చే బకాయిలు కూడా కొన్ని ఇస్తే కూడా మేము నడిపించుకున్నాం గత సంవత్సరం. ఇప్పటికి కూడా మాకు వచ్చే డబ్బులు ఇచ్చి మేము రన్ చేసుకోవడానికి మేము సాయశక్తుల నడిపిస్తాము. మేము మేనేజ్మెంట్ సహకరిస్తున్నాము.
ఇక్కడ ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. కలెక్టర్ మేడం కానీ ఈ ప్రభుత్వ అధికారులు కానీ ఎవరైనా కానీ మాకు సహకరించి ఫ్యాక్టరీని రన్ చేయాలని దయచేసి కోరుతున్నాము. ఇదే విధంగా ప్రభుత్వ దృష్టికి రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు చెప్పి దీన్ని మంచిగా రన్ చేస్తే, మీరు గతంలో బాగారెడ్డి సాబు పెట్టించిర్రు, ఇప్పుడు మీరు గిట చొరవ తీసుకొని నడిపిస్తే మళ్ళీ ఒక బాగారెడ్డి లాగా మీరు రేవంత్ రెడ్డి గారు అవుతారు. 72 నుంచి 30 ఏళ్ళ దాకా 30-35 సంవత్సరాలు నడుస్తున్నది. దాన్ని రినివల్ చేసినట్టు అవుతారు. మీరు దీన్ని సహకరించి చేయగలరని కోరుతున్నాం. రైతులంతా కూడా వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రాధాన్యపడుతున్న విషయం చేతులు మొక్కుతున్నారు. నిజంగా ఫ్యాక్టరీని రీఓపెన్ చేయించాలని చెప్పి వాళ్ళ ప్రధాన డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. ఇది లక్షల్లో లాభాలు ఉన్న ఫ్యాక్టరీని కూడా కొన్ని కారణాల వల్ల మూసేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పటికైనా 3 మాసాల సమయం ఇస్తే ఖచ్చితంగా ఈ ఫ్యాక్టరీ రన్ అయ్యే అవకాశం ఉంది. ఇతర మహారాష్ట్ర, కర్ణాటక, ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి వాళ్ళు చిక్కర్ ఎక్కడైతే వాళ్ళ రైతులు ఉన్నారో వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వలేదు, ఇస్తామని చెప్పి సంవత్సరం నుంచి వాళ్ళని కూడా తింపుకుంటున్న విషయం రైతులు కూడా మనం చూడడం జరిగింది. కెమెరామెన్ కృష్ణతో దుర్గారెడ్డి, బిగ్ టీవీ, జహీరాబాద్. For more videos like this, subscribe Big TV channel.